అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వెవడురా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. అలాగే చిట్టి పికిల్స్ రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అడిగిన కస్టమర్ కు ఏ రేంజ్ లో సమాధానం చెప్పారు అంటే ఆ ఆడియో విన్న వాళ్ళందరూ షాక్ అవ్వాల్సిందే. అలాగే చిట్టి పికిల్ గురించి స్పెషల్ గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అలాగే చిట్టి పికిల్స్ ఆర్డర్ పెట్టాలి అంటే వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఇస్తారు. ఆ వాట్సాప్ కి మనం హాయ్ మెసేజ్ పంపిస్తే పికిల్స్ రేట్స్ అన్ని పంపిస్తారు. ఆ రేట్స్ చూసిన కస్టమర్ ఇవి కాస్త ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అని అన్నందుకు వాళ్ళు ఇచ్చిన సమాధానానికి అందరికి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. ఇలాగే 3 ఆడియోస్ లీక్ అయ్యాయి. అసలు ఎవరైనా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు అంటే వాళ్ళు ఏం అమ్మినా కూడా తీసుకునేంత అమాయకంగా అయిపోయారు ప్రజలు. రేట్లు కాస్త ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అన్నందుకు ఇంత దారుణంగా రియాక్ట్ అవుతారా? కస్టమర్స్ దేవుళ్లతో సమానం అంటారు. వాళ్ళు కస్టమర్స్ గా మారక ముందు నీ సబ్స్క్రైబర్స్. అలాంటి సబ్స్క్రైబర్స్ ఉండడానికి అసలు నోరెలా వచ్చింది? ఆ ఫాలోవర్స్ కొంటేనే కదా మీకు డబ్బులు వచ్చేటివి. ఒకవేళ కస్టమర్ ఏదైనా తప్పుగా మాట్లాడితే అలా రియాక్ట్ అవడంలో తప్పేమీ లేదు. కానీ ఆ కస్టమర్ జస్ట్ రేట్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని మాత్రమే అన్నారు. పాపం ఆ కస్టమర్ ఎవరో కానీ వీళ్ళన్న మాటలు విని ఏమైపోయాడో ఏంటో. మరి వీళ్ళు చేసిన ఈ పనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.